నువ్వేంటే రివర్స్లో నన్ను తిట్టిస్తున్నావు? కోపం వచ్చిందా? రాదా మరి? కోపంలో నా అఖిల్ ఎంత ముద్దుగా ఉన్నాడో. ఏం వద్దులే. ఎందుకమ్మా అంత కోపం? సారీ చెప్పాగా. నన్ను టచ్ చేయొద్దని చెప్తున్నానా? మరి ఈ బుగ్గ మీద కూడా కిషే మరి. ఆశ దోశ అప్పుడు మడ. హారిక ఆగు. పట్టుకొచ్చేద్దాం. ఆగు హారిక. హారిక ఓకే అను, కీర్తి, క్విక్ తొందరగా ఫినిష్ చేయండి. అను, సెంటెన్స్ మధ్యలో క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు. స్టార్టింగ్ మాత్రమే క్యాపిటల్ లెటర్స్ రాయాలి, మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో రాయాలి. వెరీ గుడ్. కీర్తి, నువ్వు 6th టేబుల్ రాసావా? 5th రాశాను నాన్న. ఓయ్, అది ఈజీ అని ఫాస్ట్గా కంప్లీట్ చేసావా? కమాన్. బన్నీ, నువ్వెందుకు రాయడం లేదు? నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. నా హోంవర్క్స్ ఎప్పుడో కంప్లీట్ చేశాను డాడీ. ఓ, నాకే డౌట్స్ లేవు. మా క్లాస్లో నేనే ఫస్ట్. వెరీ గుడ్. ఇప్పుడు నన్ను ఎందుకు కోపంగా చూస్తున్నారు? నేనేమన్నాను? మా డాడీ ముందు నువ్వు హీరోగా అవుదాం అనుకుంటున్నావా? మమ్మల్ని జీరోలని చేద్దాం అనుకుంటున్నావా? అను, కీర్తి, మీరు కామ్గా మీ హోంవర్క్ చేయండి. బన్నీ, ఇంకేంటి, ఏదైనా మాట్లాడు. థ్యాంక్ యూ డాడీ. దేనికి? మమ్మీకి వీణ తీసుకొచ్చారు కదా. మమ్మీ అడిగిందని తెచ్చాను. మంచి పని చేశారు డాడీ. తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ ప్రతిరోజు పొద్దున్నే నాలాంటి అను, కీర్తి లాంటి చిన్నపిల్లలకి మ్యూజిక్ క్లాస్ చెప్పేది. మమ్మీ చక్కగా సితార వాయిస్తుంది, చాలా బాగా పాడుతుంది. మమ్మీ సితారా వాయిస్తూ పాట పాడుతూ ఉంటే తాతయ్య, అమ్మమ్మ, మా కాలనీ వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళు. బన్నీ, అను, కీర్తి నా హోంవర్క్ అయిపోయింది మమ్మీ. అను, కీర్తిలదే ఇంకా అయిపోలేదు. డాడీ చేస్తున్నారు. డాడీ ఏమీ చేయించట్లేదు, మేమే చేస్తున్నాం.
మాకు హోంవర్క్ చేయడం వచ్చు. సరే, త్వరగా కంప్లీట్ చేయండి. మీరు నిద్రపోవాలి. మమ్మీ, నువ్వు సితార వాయిస్తావని పాట పాడతావని డాడీకి తెలియదు కదా. ఇప్పుడు పాట పాడు మమ్మీ. ఆ, ఇప్పుడా? అవును, నేను వెళ్ళి సితారా తీసుకొస్తాను. బన్నీ బన్నీ బన్నీ, ఇప్పుడు వద్దు బన్నీ. నువ్వు ఎలా పాడతావో డాడీకి అన్ను కీర్తిలకు కూడా తెలియాలి కదా. తర్వాత చూద్దాం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీ మమ్మీకి సితారా వాయించడం పాట పాడడం రాదేమో. ఏమీ కాదు, మా మమ్మీ చక్కగా పాడుతుంది. అయితే పాడమను. పాడు మమ్మీ. వద్దు బన్నీ. మీ మమ్మీకి నిజంగా పాడడం రాదు. అవును, నూరికే బిల్డప్ ఇచ్చావు. మమ్మీ, పాడతావా లేదా? పాడడం రాకపోతే ఎలా పాడుతుంది? ఇంకోసారి ఇలా మీ మమ్మీ గురించి గొప్పలు చెప్పకు. అను కీర్తి, అలా అనకూడదు నాన్న. హోంవర్క్ చేసుకోండి. బన్నీ, నువ్వు కూడా ఫోర్స్ చేయకు. ఏంటి మమ్మీ, డాడీ ముందు వీళ్ళ ముందు నా పరువు తీసావు. పాట పాడుండొచ్చు కదా. అనవసరంగా నీకు సితారా తీసుకొచ్చానని డాడీ అనుకొని ఉంటారు. అంటే నాకు సితార వాయించడం పాట పాడటం రాదు అని ఆయన అనుకుంటున్నాడా? పిల్లలు పైకన్నారు, ఆయన మనసులో అనుకున్నారా ఏంటి? నేను పాడగలను. ఎక్స్క్యూజ్ మీ. నేను సితార కూడా వాయించగలను. ఓకే పాట పాడగలను. ఓకే. నా పాటకి మా వీధిలో ఫ్యాన్స్ ఉన్నారు. వెరీ గుడ్. నా సితారకు స్టూడెంట్స్ ఉన్నారు. నేను రోజు పొద్దున్నే సంగీత పాఠాలు చెప్తూ ఉండేదాన్ని. వెరీ గుడ్. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నాకు పాడటం రాదని, సితార వాయించలేనని మీరు అనుకుంటున్నారు. నేను అలా అనలేదే. పిల్లలతో అన్నారుగా. మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పాను. నేను నిజంగా పాడగలను, సితార వాయించగలను. సరే. సరే అంటే కాదు, మరి మీరు నమ్మాలి. అలా తల ఊపుతారేంటి? ఇంకేం చేయాలి? వినాలి. ఏం వినాలి? నా పాటను, నా సితారను. నాకు నిద్ర వస్తుంది. తర్వాత కాదు, ఇప్పుడే వినాలి. బన్నీ హర్ట్ అయ్యాడు, నేను ప్రూవ్ చేసుకోవాలి. సరే, చేసుకోండి.
ఆ! అదంటే వినకుండా వెళ్ళిపోతున్నారు. నేను ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి? అందరూ వినాలనుకుంటున్నారా? అది తిన్నగా చెప్పరే. అంతా సగం సగమే చెప్తారు. అయినా సరే తగ్గేదేలే. అందరి ముందు ప్రూవ్ చేసుకుంటా. అను కీర్తి లెగండి. మా మమ్మీ పాట పాడుతుంది, రండి చూద్దాం. ఎవరు పాడుతుంది? ఇంకెవరండి, మన వసునే. వెళ్ళి చూద్దామా? ఉమ్, రండి. అబ్బా పాట పెట్టింది ఎవరు? బా ష్.
మమ్మీ భలే పాడావు. అను కీర్తి చెప్పానా మా మమ్మీ చాలా బాగా పాడుతుందని? ఇప్పుడు నమ్ముతారా? ఎంత మధురంగా పాడావమ్మా. ప్రకృతినే పరవశింపజేసేలా ఉంది నీ పాట. థ్యాంక్ యూ మావయ్య. ఇలా రోజూ పొద్దున్నే చక్కగా ఒక పాట పాడి వినిపించమ్మా. రోజంతా హాయిగా ఉంటుంది. మ్, జయంతి, నీ పాటకి పోటీ వచ్చేసింది, చూసుకో మరి. చాలా థ్యాంక్ యూ మమ్మీ. అందరి ముందు నా పడవుని నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఉన్నారు, మరి ఆయన ఎక్కడున్నారు? అలా నోరు తెరిచి చూస్తూ ఉండకపోతే దగ్గరకొచ్చి ఎలా పాడానో చెప్పొచ్చు కదా. నానమ్మ నానమ్మ, మమ్మీ చాలా బాగా పాడింది కదా. నోటితో చెప్పొచ్చు కదా నానమ్మ. బాగా పాడింది. థ్యాంక్ యూ నానమ్మ. అమ్మా వసు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బెస్ట్ వాయిస్ నీది. సింగింగ్ కాంపిటీషన్కి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. మన ఇంటా వంట లేని పనులకు అలా ప్రోత్సహించకూడదురా. ఏంటే నీ బర్రె గొంతుకు ఫ్యాన్స్ లేదని ఫీల్ అవుతున్నావా? నాది బర్రె గొంత. అప్పట్లో నేను గొంతెత్తి పాడితే మీ మావయ్య వన్స్ మోర్ అనేవారు తెలుసా? నువ్వు అలా పాట పాడి హింస పెట్టడం వల్లే ఆయన త్వరగా టపా కట్టేసి ఉంటాడు. వసు, నీలో ఇంత టాలెంట్ ఉందా? సూపర్గా పాడావు తెలుసా? పాట విన్నంతసేపు మైమర్చిపోయాను. అవునదినా, యువర్ రాక్, అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. వసుక్క, నీకెంత స్వీట్ వాయిస్ ఉందో తెలుసా? మైండ్ బ్లోయింగ్ అక్క. లవ్ యూ. అను కీర్తి, మీరు కూడా మమ్మీకి కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే, మీరందరూ వెళ్ళి పడుకోండి. రండి, నేను పడుకోబెడతాను. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అమ్మా. నాన్నగారు చెప్పినట్టు రోజు మంచి పాట పాడు, సరేనా? వదినా, ఒకరోజు ఫుల్ డే నీ సాంగ్స్ కచేరీ పెట్టాలి, చాలా బాగుంటుంది. అవునక్క, మ్యూజిక్ ఫెస్టివల్ చేద్దాం. నాకు కూడా సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేర్పిస్తావా? పొరపాటున కూడా ఆ పని చేయకుదినా, తర్వాత పాడి పాడి నన్ను పీకుతుంటుంది. అఖిల్, నిన్ను Hey. Hey. అందరి ముందు ఏమీ చెప్పలేదు, ఇప్పుడు చెప్తారేమో. అనవసరంగా ఇప్పుడు అందరూ దీన్ని పొగిడేస్తున్నారే. ఏదో ఒకటి చేసి ఇప్పుడు దీన్ని చిన్నపుచ్చాలి. అందరి ముందు ఏమీ చెప్పలేదు, ఇప్పుడు చెప్తారేమో. బాగా పాడాను అంటారా, లేక ఇంకా బాగా పాడాలి అంటారా? త్వరగా
ఏదో ఒకటి చెప్పవయ్యా బాబు. ఎంతసేపు వెయిట్ చేయాలి? అందరికీ నచ్చింది. ఆఖరికి అత్తయ్య కూడా బాగుంది అంది. ఈయనకెందుకు నచ్చలేదు?